సంక్రాంతి రిలీజులు అని వచ్చినటువంటి లిస్టులో ఫస్ట్ రిలీజ్ రాజాసాబ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అండ్ బయట సోషల్ మీడియాలో ఒక టైప్ ఆఫ్ మిశ్రమ స్పందన వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. ఇది పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ విడుదలైంది. నిన్న మొన్నటి నుంచి మనందరం తెలుగులో వార్తలు చూస్తున్నాం కాబట్టి తెలుగు వాళ్ళు మాత్రమే మాట్లాడేదే ఎక్కించుకుంటున్నారు. కాబట్టి ఇదే మూవీ స్పందన అన్న భ్రమలో దయచేసి ఉండకండి. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, రాజాసాబ్ గురించి మారుతి గారు ఇందాకే జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పడం జరిగింది. మేము ఏదైతే టీజర్, ట్రైలర్స్ అండ్ పోస్టర్స్లో వింటేజ్ ప్రభాస్ లుక్ని, అంటే లైక్ ఆ ముసలి ప్రభాస్ గెటప్ని చూపించాము, అది సినిమాలో లేదు అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు అని ఇప్పుడు దానికి కూడా యాడ్ చేయబోతున్నాము, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి వివరణ. నెక్స్ట్, ప్రభాస్ ఫ్యాన్సే మాతో అన్నారు, మా అన్న సినిమా ఫస్ట్ డే ఇలాగే ఉంటుంది, స్లోగా దీనికంటూ ఒక అదేంటిది టాక్ చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి అని మారుతి గారిని ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పినట్టుగా ఆయన చెప్పాడు. అండ్ ఆ ప్రెస్ మీట్లో హీరోయిన్స్ కూడా అందరూ వచ్చి చక్కగా కూర్చున్నారు. ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, ప్రభాస్ సినిమా మిశ్రమ స్పందన రావడానికి కారణం, ఈ టైంకి రిలీజ్ అవుతుంది అన్న సినిమా రాత్రి అందరు 5 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే ఒక టైప్ ఆఫ్ నీరసంగా సడన్గా 11 o'clock టికెట్లు ఓపెన్ అయ్యేసరికి గందరగోళంగా బుక్ చేసుకొని ఏదో రకంగా చూద్దామని వెళ్ళారు. సో ఈ వెయిటింగ్ ఏదైతే ఉందో అక్కడ చాలామందికి తిండి తినకుండా వెయిట్ చేస్తారు, పొద్దుంచి వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ చిన్న టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. టైంకి బొమ్మ పడలేదు అని థియేటర్ల దగ్గర గొడవలు చేసే ఫ్యాన్స్ కూడా ఉంటారు. గొడవ చేయకపోయినా లోపలైనా సరే కొంచెం మదన పడే ఫ్యాన్స్ కూడా ఉంటారు 100%. ఆ తర్వాత మీరు ఆల్రెడీ ఇది ఉంటుంది అని చూపించిన తర్వాత అది లేదు అనుకోండి, ఇంకో టైప్ ఆఫ్ డిసప్పాయింట్ అవుతారు. అంటే ముందు చూపించి తర్వాత లేకపోతే, ఒకవేళ ముందు నుంచే చూపించకుండా డైరెక్ట్గా సినిమాకి వెళ్తే ఓకే ఫైన్. బట్ చెప్పి ఇది లేదు అనేసరికి, ఇప్పుడు మన కింగ్డమ్ సినిమా కూడా అలాగే అయింది. కింగ్డమ్ మూవీకి ఆ సాంగ్ అండ్ స్టార్టింగ్ వాళ్ళు అక్కడ నడిచేది ఓ టైప్ ఆఫ్ అన్ని గ్లిమ్స్లో, టీజర్, ట్రైలర్లో చూపించారు. బట్ సినిమాకి వెళ్తే అదంతా లేదు. సో అదొక డిసప్పాయింట్మెంట్ చాలామందికి ఉంటుంది. లేదు అని మాత్రం అనుకోకూడదు, ఎంతకాలం మనం కూడా మనుషులమే కదా, ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది ఎవరికి ఉంటుంది? రెండు తెలుగు రాష్ట్రాలు అన్నాను అంటే, ఈ తెలుగు హీరోలు మాతృకలో, మన తెలుగు మాతృకలో రిలీజ్ అయ్యే సినిమాలకి, తెలుగు హీరోలకి మన దగ్గర ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ దీన్ని డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. మిగతా ఊర్లలో బీహార్ కానీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ ఇటువైపు మన సిక్కిం కానీ, మేఘాలయ, మణిపూర్, ఈ స్టేట్స్ అన్నీ కూడా ఏం చేస్తాడు, నార్త్ స్టేట్స్, పంజాబ్, హర్యానాతో పోల్చుకుంటే అన్నీ, లద్దాఖ్ వరకు తీసుకెళ్దాం, కాశ్మీర్ వరకు తీసుకెళ్దాం. హిందీలో ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. యాక్చువల్లీ చెప్పండి, మనకు అందుకే ముంజియా, స్త్రీ, బుల్బులే 1, 2, 3 ఈ సినిమాలన్నీ హిట్. ఈవెన్ సౌత్లో పోల్చుకున్నా సరే మనకి ఇప్పుడు కాంచన ఎన్ని సిరీస్లో హిట్ తమిళ్లో, మీకు అందరు తెలుసు కదా. అట్లా ఒక టైప్ ఆఫ్ హారర్ సినిమాల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొన్ని భాషల్లో. మన దగ్గర ఏంటంటే మన అందరం సంఘ సంస్కర్తలమే కాబట్టి డిసైడ్ చేసేస్తాం అనమాట, ఇది అని. పక్క రాష్ట్రం వాళ్ళేమో సినిమాని ఓన్ చేసుకొని అదే పనిగా చూస్తా సక్సెస్ అందించారు. అండ్ ఇప్పుడు చూడండి, నిన్న ఒకటే రోజు 112 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని నిర్మాత ఆల్రెడీ ప్రకటించాడు. సంక్రాంతికి ఆల్రెడీ ఈ నిర్మాత సేఫ్గా ఉన్న తర్వాత ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు కదా, నిర్మాత సేఫ్. సో ఇట్లా చూసుకుంటూ పోతే, అండ్ ఆల్రెడీ వీకెండ్ మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది, అందరూ సినిమాలకు వెళ్తున్నారు, చూస్తున్నారు. సాటర్డే, సండే ఇంకా ఉందిగా టైం, ప్రాబ్లం ఏమొచ్చింది, అంత తొందర అక్కర్లే, అంత ఆతృత కూడా అక్కర్లేదు. వీకెండ్ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే పుష్పను కూడా ఫస్ట్ డే అందరూ ఫ్లాప్ అన్నారు. అది స్లోగా అందరూ చూడడం, తర్వాత యాడ్ చేసిన 20 నిమిషాలను కూడా, ఫ్లాప్ సినిమాకి 20 నిమిషాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, యాడ్ చేసినా సరే చూశారు కదా, ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారు. నెక్స్ట్ కాంతార ఫస్ట్ డే మీరు ఒక్క నిమిషం తెలుగులో రివ్యూస్ చూడండి, ప్రతి ఒక్కరు నెగిటివ్గానే ఇచ్చారు. అసలు రిషబ్ శెట్టి ఈ సినిమా సీక్వెల్ చేయకుండా ఉంటే బాగుండు అన్న కూడా నేను చూసా.
పెద్ద పెద్ద హిట్. స్లోగా కొన్ని సినిమాల తలరాతలు మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ డే కావాలని కొంతమంది ఈర్ష్యలు, అసూయలు అన్నీ కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. అది కూడా గతంలో చాలా సినిమాలకు జరిగాయి, చూస్తూనే ఉన్నాం. బట్ ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్కి అంటే ప్రభాస్ ఎలా ఉన్నా నచ్చుద్ది, ఫ్యాన్స్ కాబట్టి. ఒక నార్మల్ సినిమాలకి రెగ్యులర్గా వెళ్ళే ఆడియన్స్ సరే బాగానే ఉంది కదా, ఏంటి దీన్ని ఎందుకు ఇంత ట్రోల్ చేశారు అని ఇప్పుడు నాకు అనిపించింది. నేను చూసాను సినిమా, నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలా. హాస్పిటల్ ఎపిసోడ్ అయితే నిజంగా ఎమోషనల్గా ఉంది. క్లైమాక్స్ కొత్త క్లైమాక్స్, ఇది మైండ్ గేమ్ ఉపయోగించుకొని, అంటే మీకు నేను ఒక్కడనే సినిమా అదేంటిది రిలీజ్ అయినప్పుడు థియేటర్లో అర్థం కాల, ఇప్పుడు ఓటీటీలో ఎన్నిసార్లు వేసినా అదేంటిది ఎత్తుకొని చూస్తున్నారు, శాటిలైట్లో ఎన్నిసార్లు వేసినా చూస్తున్నారు. అన్నీ ఇంతే. వచ్చిన కొత్తలో మనకి ఏంటి జగడం సినిమా అప్పట్లో స్టార్టింగ్లో అసలు ఎవరు పట్టించుకోవాలి, తర్వాత ఇప్పటికీ దాన్ని ఎతికి చూసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా ఈ కేటగిరీలో చూసుకుంటే చాలా సినిమాలు, 1 కాదు 2 కాదు. సో రిలీజ్ అయినప్పుడు థియేటర్స్కి వెళ్ళండి, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి. మీరెవరు ఆపడానికి? వద్దు బాగలేదు అసలు భయంకరంగా ఉందని చెప్పడానికి అందులో ఏంటి? ఇప్పుడు ప్రభాస్ సినిమా చూస్తే మనకు తల పగిలిపోతుందా? అట్లాంటి కంప్లైంట్స్ ఏమన్నా, నరాలు తెగిపోతున్నాయా? అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవే. వాంతులు వస్తున్నాయా? విరోచనాలు వస్తున్నాయా? నథింగ్ లైక్ దట్. జ్వరాలు వస్తున్నాయా? మరి ఇంకేంటి ప్రాబ్లం? సో ఇది కూడా ఫ్యామిలీ సినిమానే, ఇది కూడా ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసే సినిమానే, అంతే. చిన్న ఇబ్బంది పెట్టడం అంటే ఏంటంటే, ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ అందరూ తీసుకుంటారు. చాలామంది మాట్లాడుతున్నారు ఏమని, బంగ్లాలో ఎంటర్ అయిన కమీడియన్స్కి మాత్రం వాళ్ళ బట్టలన్నీ చిరిగిపోయి మాసిపోయి ఒక రకంగా ఉంటాయి. హీరోయిన్లు నిమిషానికి ఒక డ్రెస్ ఎలా మారుస్తున్నారు, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి. సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. మా సినిమా అంటేనే అది. వీళ్ళందరూ నటులే. ఇప్పుడు అక్కడ నిజంగా ఏదో జరగల, అందరూ నటులే. రోజు డబ్బులు తీసుకొని కెమెరా ముందు నటించి కొన్ని రోజులు షూట్ చేసిన తర్వాత రాజాసాబ్ అనే సినిమా ఇప్పుడు తెర మీద చూస్తున్నారు. ఆ తెర మీద పాత్రలు ఎలా అయితే ప్రవర్తిస్తాయో ఆ ప్రవర్తన మీకు నచ్చి మీరు కూడా దాన్ని ఫీల్ అయ్యి ఆ సినిమాని ఎంజాయ్ చేయాలి. ఇలాగే అన్ని సినిమాలు మనం ఎంజాయ్ చేస్తున్నాం. అది దాంట్లో బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు, అంతే. మరి ఇబ్బంది పెట్టే సినిమాలు అయితే ఏం ఉండవు. సో మిగతా ఓన్లీ తెలుగు స్టేట్స్లో మాత్రమే దీన్ని ఇంతగా ట్రోల్ చేస్తున్నారు. కానీ హిందీలో బ్రహ్మాండంగా ఆడుతుంది, అండ్ మలయాళంలో బ్రహ్మాండంగా ఆడుతుంది. కన్నడ వాళ్ళు ఇంకా ఎగబడి చూస్తూనే ఉన్నారు. తమిళ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మనం కూడా స్లోగా ఓన్ చేసుకుంటే బెటర్, అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇకపోతే కుట్ర గురించి మాట్లాడుకుంటే, చాలామంది అదేంటిది చిరంజీవి సినిమాకి టికెట్ రేట్లు పెంచుకొని ఇచ్చారు, ప్రభాస్ సినిమాకి పెంచుకొని ఇవ్వలేదు. వీళ్ళు వచ్చింది 9th డేట్, ఆ జీవో పాస్ అవ్వాలి, వాళ్ళదేమో 12th. కోర్టులు ఆలోచించుకోవడానికన్నా దేనికైనా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ ఇచ్చారు 150 ఇన్ సింగిల్ స్క్రీన్, 200 ఇన్ మల్టీప్లెక్స్, పైగా ఎక్స్ట్రా అంటే ఒక షో అదనంగా, అంటే రోజు 4 ఆటలు ఉండేవి, రోజు 5 ఆటలు ఇట్లా పెంచుకోవచ్చు అని చెప్పుకున్నారు. తెలంగాణలో దానికోసమే చాలాసేపు వెయిట్ చేసేసరికి అది కొంచెం డిలే అయింది, అంతే. అంత మించి ఏమీ అవ్వాలి. అది ప్రీమియర్స్కే ఆ ఇబ్బంది కూడా. నెక్స్ట్ డే నుంచి హ్యాపీగానే థియేటర్స్కి వచ్చాయి. ఇంకా బ్రహ్మాండంగా చెప్పాలంటే ఓవర్సీస్లో అందరూ, మీరు ఒకసారి యూఎస్ఏ రివ్యూలు చూడండి ఎంత బాగున్నాయో, అందరూ ఓన్ చేసుకున్నారు సినిమాని. మన వాళ్ళే ఎందుకు దీన్ని ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంది. బట్ ఈవెన్ దో రాజాసాబ్ ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన సినిమా. అలా ఎక్స్పీరియన్స్ 4DXలో కూడా అవైలబుల్లో ఉంది. అట్లా ఎక్స్పీరియన్స్ అవ్వండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఒక ఏదో సంథింగ్. అంటే మైండ్ గేమ్ తగ్గ సినిమాలు ఏంటంటే చూసిన వెంటనే అందరికీ అర్థం కావు, కొంచెం చూస్తూ ఉంటే అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి సినిమాలు కూడా ఉంటాయి. ఎవరిని ఇబ్బంది పెట్టిన సినిమా అయితే రాజాసాబ్ కాదు. థ్యాంక్ యూ సో మచ్.